బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆడపిల్లలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. చుట్టూ ఆడపిల్లలతో తన ఇల్లు ఓ లేడీస్ హాస్టల్లా తయారైందన్నారు. ఇంటి నిండా అమ్మాయిలేనని చెప్పారు. అందుకే ఓ మగ పిల్లాడిని ఇవ్వమని చరణ్కు చెప్పానన్నారు. కానీ చరణ్ మళ్ళీ అమ్మాయిని కంటాడేమోనని భయంగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు చిరంజీవి. బ్రహ్మానందం ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదానికి దారితీశాయి. మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆడపిల్లలపై చిరంజీవి చేసిన కామెంట్స్ పై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి లాంటి వ్యక్తి ఆడపిల్లల గురించి ఇలా అనడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. చిరంజీవినే ఇలా ఆలోచిస్తే సామాన్య ప్రజలు ఎలా ఆలోచిస్తారంటూ ఆగ్రహిస్తున్నారు. లింగ వివక్ష ఇంకెప్పుడు పోతుందంటూ ఆవేదన చెందుతున్నారు. ఆడపిల్లలపై కామెంట్ చేసిన చిరంజీవిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్కు విజ్ఞప్తి చేస్తున్నారు. పిక్చరు క్లీంకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము. ఫోటో ప్లీజ్. అమ్మ తొందరగా ఏంట్రా బాబు. అది మేము ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్లా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగ డైరెక్ట్ చరణ్ ఈసారికి సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక తనకి. అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో నా భయం. ఒక పిక్చరు క్లీంకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము. ఫోటో ప్లీజ్. అమ్మ తొందరగా ఏంట్రా బాబు. అది మేము ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్లా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగ డైరెక్ట్ చరణ్ ఈసారికి సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక తనకి. అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో నా భయం. బ్రహ్మానందం సినిమా ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అయితే చాలా మంది నెటిజన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. లింగ వివక్ష ఇంకెప్పుడు పోతుంది అనే ఒక ఆవేదన అయితే ప్రతి ఒక్కరూ తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చిరంజీవిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా మహిళా కమిషన్కు విజ్ఞప్తి చేస్తామంటున్నారు. వారసత్వాన్ని కొనసాగించాలనే కోరికను చిరంజీవి వెళ్లబుచ్చారు. ఇంటి నిండా ఆడపిల్లలే ఉన్నారు, ఒక మగబిడ్డ కనురా అంటూ ఆయన రామ్ చరణ్ను చెప్పినట్టుగా ఆ వ్యాఖ్యలు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి లాంటి నలుగురికి ఆదర్శంగా ఉండే వ్యక్తి బాహాటంగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే సామాన్య ప్రజలపై దీని ప్రభావం ఏ రకంగా పడుతుంది అనే ఉద్దేశం ప్రతి ఒక్కరిలో కూడా వస్తూ ఉంది. ప్రస్తుతం దీనిపై స్పందించేందుకు మనతో పాటు POW అధ్యక్షురాలు సంధ్య గారు అందుబాటులో ఉన్నారు. సంధ్య గారు, చిరంజీవి చేసిన కామెంట్స్ మీరు చూసే ఉంటారు. ఏ రకంగా అనిపిస్తోంది? దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? చిరంజీవి లాంటి గుర్తింపు ఉన్న సెలబ్రిటీ అయినా, పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి ఆ వారసత్వాన్ని కొనసాగించమని కొడుకుని అడిగాను అని చెప్పడం బాధాకరం అండి. ఇది లింగ వివక్షకు సంబంధించిన అంశంగా చూడాలి. అంటే ఇల్లంతా ఆడపిల్లలే ఉన్నారు అని మురికంగా చెప్పుకుంటే అది వేరు విషయం. ఇల్లంతా ఆడపిల్లలు ఉన్నారు అట్లా చెప్పుకుంటే అదొక సందర్భం, అదొక నేపథ్యం. కానీ అట్లా కాదు. మా ఇంట్లో మగపిల్లలు లేరు, అందరూ ఆడపిల్లలే పుట్టారు, ఆ కొరత మాకుంది, మా అబ్బాయిని అడుగుతున్నాను, కొడుకును కనివ్వమని కోరుతున్నాను అని అనడం అంటే అతను పబ్లిక్ గా ఏం మెసేజ్ ఇస్తున్నాడు అంటే, ఇక్కడ చాలా మంది మా దగ్గరకు వచ్చే బాధితులు మేమే నమ్మలేం. ఈ రోజుల్లో కూడా ఆడపిల్ల కన్నదని బాధపడతారా, మగపిల్లాడిని కనలేదని బాధపడతారా, ఈ రోజు కూడా అట్లా ఫీల్ అవుతున్నారా అనేది కొన్నిసార్లు మాకే నమ్మదగిందిగా ఉండదు. వాళ్ళు చెప్తా ఉంటారు, కానీ మేము క్రాస్ చెక్ చేస్తే అవతల నుంచి మాకు అట్లా ఫీల్ అయినట్టు, వేధించినట్లు అర్థమైంది. అంటే మనమే ఒక్కోసారి ఈ ఆధునిక యుగంలో ఇంకా ఎక్కడుందిలే అనుకునేటువంటి చోట కూడా ఆ భావజాలం ఉన్నాయి, ఆ భావజాలం ఉంది. అంటే ఆడపిల్లలు ఉంటే
వారసత్వం కాదు, మగపిల్లాడు ఉన్నప్పుడే ఇంటి పేరు వారసత్వం నిలబడుతుంది, ఇట్లాంటివి పోలేదు సమాజం నుంచి. పోలేదు అని మనం బాధపడుతూ ఇదంతా లింగ వివక్ష, ఈ వివక్షను తొలగించాలని మాట్లాడుతున్నప్పుడు ఇటువంటి సెలబ్రిటీలు ఆదర్శంగా ఉండాలి కదా. ఈ మెసేజ్ ఇవ్వడం అనేది చాలా అవమానకరం, అభ్యంతరకరం. ఇటువంటి మెసేజ్ ఇలాంటి వాళ్ళు సమాజంలో పంపకూడదండి. ఈయనే మాట్లాడితే అవగాహన చైతన్యం లేని వాళ్ళు రోజు ఇదే మాట్లాడుతున్నారు, అనేక చోట్ల మాట్లాడుతున్నారు. వీళ్ళకన్నా నార్మల్ వాళ్ళు కూడా ఇద్దరు ఆడపిల్లలైనా పర్లేదు మేము పెంచుతాం పెద్ద చేస్తామని ఒక ఆటో డ్రైవర్ అని అనగలుగుతున్నారు. వీళ్ళు సెలబ్రిటీ అయి ఉండి వీళ్ళ ఆస్తులకి వీళ్ళ నటవారసత్వానికి మీ ఆడపిల్లలు ఎందుకు నటవారసులు గారు, ఎందుకు మగపిల్లలు అవుతారు? ముక్కులు మొహాలు తక్కువ లేకుండా 36 ఆపరేషన్లు చేసి వీళ్ళ కొడుకులే నటవారసుల. చూడండి మొత్తం ఎక్కడైనా ఒకళ్ళో ఇద్దరు తప్ప ఆడపిల్లలు ఎక్కడ లేరు. చిరంజీవి ఇంట్లో ఒక అమ్మాయి వచ్చినా మొత్తం అమ్మాయిని వెనక్కి నెట్టారు, అటు ఇది చేసి. అసలు ఆడపిల్లలు ఎందుకు నటవారసులు గారు? దానికోసం మగపిల్లాన్ని కనమని వెంపట్లాడటం ఏంటి? ఇవన్నీ కూడా ఆయన నోటి నుంచి రావడం బాధాకరమైంది. సంధ్య గారు, అంటే చిరంజీవి లాంటి వ్యక్తి అంటే నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటారు. ఆయన ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఆయన ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుత సమాజంలో సామాన్య మానవులపై ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ అది ప్రభావం చూపిస్తే ఏ స్థాయిలో ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయంటారు? అంటే మళ్ళీ అమ్మాయికి అంటాడేమోనని భయంగా ఉంది అని మాట్లాడడం చాలా అభ్యంతరకరం అంటున్నా. అది ప్రభావం ఉంటుంది. ఇప్పుడు చాలా చోట్ల ఆడపిల్లలు కన్నారని తీసుకున్నప్పుడు మగపిల్లలు కనలేదు అనేది బాధపడుతున్నారు అంటే అది పెడుతున్నారు అంటే ఇప్పుడు మళ్ళా ఆడపిల్ల కంటదో పుడుతుందేమో భయం అనే మాట అంటే మరి ఆయన వై క్రోమోజోమ్ ఇవ్వమానండి. కొడుకు వై క్రోమోజోమ్ ఇస్తే మగపిల్లాడు పుడతాడు, కొడుకు ఎక్స్ క్రోమోజోమ్ ఇస్తే ఆడపిల్ల పుడుతుంది. ఆడవాళ్ళకి ఎక్స్ క్రోమోజోమ్లే ఉంటాయి. ఇది సైన్స్. చాలా మంది అర్థం చేసుకోవాల్సింది. ఈ రోజు కూడా మూర్ఖుల్లాగా మగపిల్లాడి నుంచి వై వస్తే కొడుకు పుడతాడు, ఎక్స్ వస్తే ఆడపిల్ల పుడుతుంది. దిస్ ఇస్ సైన్స్. వీళ్ళు ఎన్ని ఫీట్లు వేసినా ఎన్ని తలకిందల తపస్సులు చేసినా పిల్లలు పుట్టడం అనేది ఆడ మగ అనేది అది సైన్సే అల్టిమేట్ గా. అది కూడా అర్థం లేకుండా ఇలా మాట్లాడుతుంది. ఇక సైన్స్ కు భిన్నంగా ఆడ మగ ఏముంటుందండి? అవన్నీ మనం ఏర్పరుచుకున్న నమ్మకాలే కదా. అందుకని ఒక సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమో అని భయంగా ఉంది అని మాట్లాడటం అంటే సమాజంలో ఉన్న జాడ్యం. ఆడపిల్లని కన్నట్టు మగపిల్లల్ని కనాలి, ఒకవేళ ఒక ఆడపిల్ల ఉన్న ఇంకొకళ్ళు తప్పనిసరిగా మగపిల్లలే పుట్టాలి అని భ్రూణ హత్యలు చేస్తున్నటువంటి సమాజంలో ఈ చిరంజీవి మాటలు వ్యాఖ్యలు ఆ ఆలోచనకి బలం చేకూర్చేవిగా ఉంటాయి, లింగ వివక్షను పెంపొందించే విధంగా ఉంటాయి. ఇంకా మరి చిరంజీవి గారి అభిప్రాయం ప్రకారం స్కానింగ్ సెంటర్స్ లో ఆడ మగ డిటర్మినేషన్ టెస్టులు ఉన్నా తప్పలేదు. ఆయన అభిప్రాయం ప్రకారం ఇది ఎందుకు బ్యాన్ చేస్తారు కదా పిఎన్జిటి టెస్టులు, అవన్నీ ఎందుకు బ్యాన్ చేస్తారు అంటే ఆడపిల్లలకి మొక్కలని వేయకూడదని కదా. ఎందుకు భ్రూణ హత్యలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం సమాజం మీద. ఎందుకు స్కానింగ్ సెంటర్స్ ఆడ మగ నిర్ధారణ జరగట్లేదు, చెయ్యకూడదు, చేస్తే అది నేరం అని చెప్తున్నారు. అక్కడ అంతే దేవుళ్ళ పటాలు పెట్టి గణేష్ ని లక్ష్మీదేవిని పెట్టి ఆ రకంగా ఇండికేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా సమాజంలో ఉండే జాడ్యాన్ని, ఆ జాడ్యాన్ని పెంచి పోషించే పాత్ర ఒక చిరంజీవి లాంటి సెలబ్రిటీలు టాప్ హీరోస్ మెగాస్టార్లు చేయడం అనేది పెద్ద విషాదం. రైట్, థ్యాంక్ యూ సంధ్య గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. బ్రహ్మానందం సినిమా ఈవెంట్లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో అసంతృప్తులు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. వారసత్వాన్ని కొనసాగించాలనే కోరికను చరణ్ ముందు ఉంచాను అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఇంటి నిండా ఆడపిల్లలు ఉన్నారు అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు. మరోవైపు చరణ్ మగబిడ్డను కనరా నేను అన్నాను, ఒకవేళ మరోసారి ఆడబిడ్డను కంటాడేమో అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత సంచలనంగా మారింది. తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, నిన్న సాయంత్రం ఏఆర్సీ కన్వెన్షన్లో బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా రావటం జరిగింది. అయితే ఇది తాత మనవడికి సంబంధించిన స్టోరీ కావడంతో అక్కడ
మేకర్స్ అయితే దానికి సంబంధించిన కొన్ని క్లిప్స్ కూడా అవన్నీ వేస్తున్న సందర్భంలో చిరంజీవి గారికి సంబంధించినటువంటిది వాళ్ళ తాతగారికి సంబంధించిన క్లిప్ వేయడం జరిగింది. ఆ తర్వాత చిరంజీవి అండ్ వాళ్ళ మనవరాలు ఎవరైతే ఉన్నారో రామ్ చరణ్ గారి డాటర్ దానికి సంబంధించినటువంటి క్లిప్ అక్కడ చేసినప్పుడు ఆ సందర్భంలో చిరంజీవి గారు మాట్లాడటం జరిగింది. ఇంట్లో ఇప్పటికే మొత్తం కూడా అమ్మాయిలందరూ ఉండటం అంటే లేడీస్ హాస్టల్ లాగా ఉంది అనేసి కూడా ఆయన చాలా ఒక ఫన్గా అట్లా చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ ఇంకొకసారి అమ్మాయి కంటడం నాకు భయం ఉంది, లెగసీని అంటే వారసత్వాన్ని కంటిన్యూ చేయడానికి ఒక అబ్బాయిని కనరా అనేసి నేను చెప్పాననేసి ఆయన అనడం ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో మాత్రం కొంత ఇదైతే అసంతృప్తి అయితే కొంత అయితే వస్తున్నట్టు పరిస్థితి సోషల్ మీడియాలో కామెంట్స్ మొత్తం కూడా మనం చూడొచ్చు. అంటే ఫ్యాన్స్గా ఎవరు కూడా దీనిపైన మాట్లాడలేరు, కానీ మిగతా వర్గాలు సోషల్ మీడియాలో ఏరే ఆ ఫ్యాన్స్ గ్రూప్లో కానీ ఇంకా మిగతా వాళ్ళు మాత్రం దీనిపైన మాత్రం కొంత తమ యొక్క నిరసన అయితే దాంట్లో వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన సరదాగా అన్నా కూడా ప్రస్తుతం ఇది కొంత వివాదం ఇట్లా అవుతున్న పరిస్థితుల్లో ఆయన మరొకసారి దీనిపైన ఒక క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చిన్న విషయాలు కూడా ఈ రోజుల్లో మనం చూస్తున్నాము సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అయిపోయి వివాదం అవుతున్నట్టు పరిస్థితులు చాలా ఉన్నాయి. అలాంటిది ఒక మెగాస్టార్ చిరంజీవి లాంటివి చేసినటువంటివి ఈ కామెంట్స్ ప్రస్తుతం అయితే ఇంకా కొంత అసంతృప్తిగా అవుతున్నట్టుగా వ్యక్తం నెటిజన్స్ నుంచి ఆ కామెంట్స్ మొత్తం కూడా మనం చూడవచ్చు. సో దీనిపైన ఆయన కూడా క్లారిటీ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. వెంకట్, అంటే ఇప్పటికే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమానం రేపుతూ ఉన్నాయి. ఒక అసంతృప్తులు పెద్ద స్థాయిలో ఆ కామెంట్స్ కూడా మనం చూస్తే అర్థమవుతోంది. ఎక్కడి వరకు దారితీసే అవకాశం ఉంది? దిద్దుబాటు చర్యలకు ఏమైనా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోందా? యాక్చువల్లీ ఇప్పుడు దీనికి సంబంధించి ఇట్లా సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ విషయం అంతా కూడా మనము చిరంజీవి గారి టీంకి నేనే చెప్పడం జరిగింది. 10TV ఆయన దృష్టి కూడా తీసుకుపోవడం పరిస్థితి ఉంది, ఇలా జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని చూస్తున్న పరిస్థితి అవుతుంది. చిరంజీవికి ఆయనకైతే తప్పనిసరిగా ఆయన నోటీస్ కూడా పోతుంది. దీనిపైన ఆయన కూడా స్పందించే అవకాశం ఉన్నది. ఆయన ఒక మామూలుగా అన్నా కూడా ఇది ప్రస్తుతం ఇది ఇంత వివాదం అవుతుందంటే మాత్రం చిరంజీవి తప్పకుండా దీనిపైన తను మళ్ళీ ఆయన రియాక్షన్ అయితే వచ్చే అవకాశం ఉంది. తను ఏమైనా అక్కడ కించపరిచే విధంగా లేదు, కాకపోతే ప్రతి ఇంట్లో కూడా కోరుకునే విధంగా ఆయన కూడా కోరుకోవటము, దానిలో భాగంగా ఆయన ఆ కామెంట్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది అయితే అవుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.